ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఏపీ స్టేట్లో ఉన్న అందరు సిటిజన్స్ ఏ విధంగా ఈ యోగాంధ్ర 2026 ఈ యోగా డే సంబంధించి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం ఈ యోగా డే 2026 కార్యక్రమానికి సంబంధించి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. అప్పుడు కనిపించిన amaravathiteacher.com సైట్ ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ఇక్కడ యోగాంధ్ర 2026 రిజిస్ట్రేషన్ లింక్ అని చెప్పి ఉంటుంది. దీని క్లిక్ చేయండి. దీని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఈ రిజిస్ట్రేషన్ సంబంధించి ఇక్కడ వివరాలు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ చివరిలో మీకు రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది. దీని క్లిక్ చేయండి. దీని క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. లేదంటే మీరు హోమ్ పేజీలోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ లాగిన్ అని చెప్పి ఉంటుంది. తర్వాత మీరు సిటిజన్ రిజిస్టర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. లేదంటే డైరెక్ట్గా మీరు amaravathiteacher.comలో ఉన్న ఈ రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేసినా సరే ఈ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ లింక్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ చాలా సింపుల్ అనమాట ఇది. ఇక్కడ మన యొక్క పేరు, మొబైల్ నంబరు, ఆధార్ నంబరు, జెండరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ వివరాలు ఇస్తాము. ఇది అఫీషియల్ వెబ్సైట్, గవర్నమెంట్కి సంబంధించింది. నెక్స్ట్ ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ ఇస్తాము. ఇక్కడ మన యొక్క జిల్లా, నెక్స్ట్ అర్బన్ అయితే అర్బన్, రూరల్ అయితే రూరల్, నెక్స్ట్ మండలం, నెక్స్ట్ మన యొక్క సెక్రటేరియట్ని, అంటే ఇక్కడ మనం ఒక్కొక్కటి జిల్లా, మండలం ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటుంటే ఇక్కడ ఆటోమేటిక్గా మన యొక్క సచివాలయం కూడా ఆటోమేటిక్ డిస్ప్లే అవుతుంది. తర్వాత ఇక్కడ హౌస్ నెంబరు, లేదంటే స్ట్రీట్ నేమ్, ఏరియా, ఈ విధంగా మన యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ని ఇక్కడ మనం ఇస్తాము. నెక్స్ట్ ఈవెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి వేర్ డూ యూ విష్ టు అటెండ్ యోగా ఈవెంట్ ఆన్ 21st June, ఇక్కడ ఎక్కడ అటెండ్ అవుతున్నాము అంటే మన యొక్క సచివాలయంలో అటెండ్ అవుతుంటే ఆ రోజున అంటే జూన్ 21వ తారీఖున ఈ యోగా డేని జరుపుతారు. అప్పుడు మన సచివాలయంలో అటెండ్ అవుతుంటే ఓన్ సెక్రటేరియట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాం. లేదు వేరే ప్లేస్ అనుకోండి, అదర్ ప్లేస్ అని చెప్పి ఇక్కడ సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనల్ని ఎంటర్ అదర్ ప్లేస్ అని చెప్పేసి ఇక్కడ టైప్ చేయమని చెప్పి అడుగుతుంది. మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ని మనం మొబైల్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మనం ఇక్కడ సెండ్ SMS OTP, సెండ్ వాట్సాప్ OTP అని చెప్పి రెండు ఆప్షన్స్ ఉంటాయి. మీరు సింపుల్గా సెండ్ SMS OTP మీద క్లిక్ చేయండి. అప్పుడు మనం ఇచ్చిన మొబైల్కి OTP వస్తుంది. ఆ OTPని నెక్స్ట్ స్క్రీన్లో ఇస్తాము. ఇక్కడ మనం ఆధార్ నెంబర్ ఇవ్వగానే ఇక్కడ మనల్ని యాక్సెప్ట్ అని చెప్పి ఇక్కడ డిక్లరేషన్ కూడా అడుగుతుంది. ఎందుకంటే ఇది ఆధార్ నెంబర్ మనం ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ యాక్సెప్ట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం సెండ్ OTP మీద క్లిక్ చేయగానే మనం ఇక్కడ ఏ మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్కి OTP వస్తుంది. నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ OTP అని ఉంది కదా, ఇక్కడ OTP వద్ద మన మొబైల్కి ఇచ్చిన OTPని అక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత OTP ఇచ్చి వెరిఫై OTP మీద క్లిక్ చేయాలి. వెంటనే మనకి ఈ విధంగా మనకి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పి మన పేరుతో ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇక్కడ మనం ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మనం ప్రింట్ తీసుకోవాలనుకోండి, ఇక్కడ మనకి ప్రింట్ అని చెప్పి ఉంటుంది. ఈ ప్రింట్ మీద క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. దీన్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, లేదంటే సేవ్ టు PDF అని చెప్పి ఇచ్చేసేసి మనం PDFలోకైనా ఈ ఫామ్ని మనం సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఏపీ స్టేట్ గవర్నమెంట్ సిటిజన్స్ అందరూ కూడా ఈ విధంగా మీరు amaravathiteacher.com వెబ్సైట్ ద్వారా ఈ విధంగా మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఫైనల్లో మనం సర్టిఫికేట్ని కూడా మనం PDFలోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు.